గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 10,000 కోట్ల పైచిలకు కూడా అవినీతి చేశాడన్న దాని మీద కూడా గువ్వల బాలరాజు మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. సో దాని గురించి ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేద్దాం. ఆర్ఎస్పీ హయాంలో 10,000 కోట్ల అవినీతి సమగ్ర విచారణ చేపట్టాలనేది ముఖ్యమంత్రికి మాజీ ఎమ్మెల్యే గువ్వల లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఇది తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ పత్రికలో వచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నటువంటి సమయంలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనేది మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం గువ్వల లేఖ రాశారు. 2013 నుంచి 2021 వరకు కూడా గురుకుల విద్యాలయాలకు సంబంధించి దాదాపు 10,000 కోట్ల మేరకు కూడా నిధులు దుర్వినియోగం అయ్యాయనే దాని మీద కూడా గువ్వల బాలరాజు ఆరోపించినట్టుగా తెలుస్తూ ఉంది. టెండర్లు లేకుండా ఏకపక్షంగా నిధులను ఖర్చు చేసి నిబంధనలను ఉల్లంఘించారనేది, గురుకులాల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్లోనూ పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నారనే దాని కూడా తను మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు చర్యలు తీసుకోవాలనేది విజ్ఞప్తి చేశారు. ఐఐటి, జేఈఈ కోచింగ్ పేరుతో కోట్లాది రూపాయలను కూడా దుర్వినియోగం చేశారనే దాని మీద కూడా గువ్వల బాలరాజు వెల్లడించినట్టుగా తెలుస్తూ ఉంది. డైట్, యూనిఫామ్స్, అదేవిధంగా షూస్, సాక్స్, బైండింగ్, కాస్మోటిక్, స్టేషనరీ, ఎలక్ట్రిక్ పరికరాలకు సంబంధించి కూడా నిబంధనలకు భిన్నంగా తన అను అనుమాయాలకి కట్టపెట్టే విధంగా, అంటే వారికి కట్టపెట్టే విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో పాల్పడ్డాడని దాన్ని కూడా గువ్వల బాలరాజు లేఖ రాస్తున్నటువంటి నిబద్ధంగా కనిపిస్తూ ఉంది. నాటి సీఎం కేసీఆర్ అండతోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రైవేటు నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని ప్రశ్నించిన వాళ్ళపైనే దాడులకు ఉసుగొల్పేలా పట్టించుకోలేదనే దాని మీద కూడా పేర్కొన్నారు. గురుకులాల్లో అవినీతి, నిధుల దుర్వినియోగంపై కాగ్ వంటి స్వతంత్ర సంస్థలు నివేదిక ఇచ్చినా కేసీఆర్ ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదనేది గుర్తు చేశారు. 2014 నుంచి కూడా 2023 వరకు కూడా గురుకులాల్లో జరిగినటువంటి అక్రమాలపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలనే దాని మీద కూడా డిమాండ్ చేశారు. బాధ్యుల నుంచి కూడా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గువ్వల బాలరాజు లేఖ రాసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో గతంలో తను స్వారో సంస్థ ద్వారా ఏ విధంగా సేవలు అందించిండు, అదేవిధంగా గురుకులకు సంబంధించి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా దోపిడీ చేశాడు. దాదాపు 10,000 కోట్ల వరకు కూడా అవినీతి జరిగింది. దాని మీద చర్యలు తీసుకోవాలనే దాని కూడా గువ్వల బాలరాజు మరి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి లేఖ రాసినటువంటి నిబంధన కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బ్రదర్ మనతో కాల్ ద్వారా అందుబాటులోకి రాబోతున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శ్యామ్ గారికి ఫోన్ చేద్దాం. అసలు దీనికి సంబంధించి వారి రియాక్షన్ ఏముంటుంది, వారేం చెప్తారు ఏంటనేది కూడా మనం ఫోన్ ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో శ్యామ్ గారు నమస్తే. నేను ప్రభాకర్ మాట్లాడుతున్నా పొలిటెంట్ మీడియా నుంచి. మీరు లైవ్లో ఉన్నారు. ఈ గువ్వల బాలరాజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి 10,000 కోట్ల అవినీతి జరిగిందన్న దాని మీద కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. సో దాని మీద మీ రియాక్షన్ ఏంటండి, ఏం చెప్పదలుచుకున్నారు? గువ్వల బాలరాజు గారు చేసినటువంటి ఆరోపణ మాత్రమే. అలా లేఖ రాసింది గువ్వల బాలరాజుకు ఒక భయం. ఆయన అచ్చంపేటలో గత 2 టర్ములు ఎమ్మెల్యే చేసిండు. ఈ అచ్చంపేటకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాకు పోటీగా ఎక్కడ వస్తారో అట్లాంటి పెద్ద గొప్ప వ్యక్తి వస్తే నేను గెలవలేను కదా అని ఆయన మీద ఒక మరక రూపంలో చూపడానికి ఈ గులాంగిరి చేసే గువ్వల బాలరాజు ఆ లేఖ రాసిండు. ఆ లేఖ రాసింది గువ్వల బాలరాజే గాని దాని వెనకాల మాత్రం పక్క రేవంత్ రెడ్డి, ఆయన దోస్తు బండి సంజయ్ లాంటి వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు రాజకీయంలోకి వచ్చాక ఇప్పుడు ప్రజెంట్ ఏ ప్రభుత్వాలు అయితే పరిపాలిస్తున్నా ప్రభుత్వాలు వాళ్ళు చేస్తున్న తప్పులను విత్ ప్రూఫ్స్ తోని అడగడం మొదలు పెట్టాక వాళ్ళకి ఎక్కడ మింగుడు పడతలేదు. అరే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఏదో ఒక బురద జల్లి ఈయన మీద ఏదో ఒక విధంగా బదనాం చేయాలని చేస్తున్నటువంటి ప్రయోగం అది గువ్వల బాల రాసిన లేఖ కాదు. దాని వెనకాల మొత్తం స్క్రీన్ అంతా డైరెక్షన్ అంతా రేవంత్ రెడ్డి అండి. లేకపోతే ఆయనకి ఎక్కడి నుంచి వస్తాయండి ఆ డీటెయిల్స్ అన్ని? ఆయన ఏ విధంగా తీసుకుంటే ఏమన్నా ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేస్తున్న దాని మీద అవినీతి మీద జరిగిన ఆర్టీఎల్ఎస్ తీసుకొని ఇచ్చిన డేటా అన్నది అదంతా స్క్రిప్ట్ రాసిస్తే దీన్ని ఫార్వర్డ్ చేసిండు అంతే.
అంటే అని ఒక భయం. ఐపీఎస్‌గా ఉన్నప్పుడు బెదిరింపులకి పాల్పడ్డాడు. దాంతో పాటు ఈ గురుకులాకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థలో కూడా భారీ అవినీతికి పాల్పడ్డాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దాని మీద చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా మాట్లాడుతా ఉన్నాడు. ముఖ్యంగా ఇక్కడ ఒక డేట్ మెన్షన్ చేశారు. 2013 నుంచి 2021 వరకు కూడా ఈ గురుకుల విద్యా సంస్థల్లోనే ఈ అవినీతి జరిగిందనే దాని మీద ఆరోపిస్తున్నారు సార్. ఎట్లా చూస్తారు? ఈ గువ్వల బాలరాజు అనేది మా జాతిలో పుట్టిన ఒక మరకండి. వాస్తవానికి హ్మ్. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అనే వ్యక్తి హ్మ్. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ను నిజంగానే ఆయనకు సంపద కావాలి, నిజంగానే ఆయనకి అది కావాలంటే డిపార్ట్మెంట్ లో ఉండి చేసేటోడు కదండి. ఈ గురుకులాలకు వచ్చి ఎవ్వరు కూడా ఈ గురుకులాల సెక్రటరీగా రావడానికి యాక్సెప్ట్ కూడా చెయ్యరు. హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 4 ఐఏఎస్లు మారిండ్రు. హ్మ్. ఇప్పటి వరకు కూడా దిక్కు లేదు, దశ లేదు సెక్రటరీగా. అలాంటి పొజిషన్ ఎంచుకొని హ్మ్. మా వెనుకబడిన జాతులు చదువుతోనే మేము ఏమైనా చేయగలుగుతాం అనే ఒక దృఢమైన సంకల్పంతో సార్ దాన్ని తీసుకొని వచ్చి ఈ రోజున్న గల్లీలో ఉన్న బిడ్డలను ఢిల్లీ దాకా పంపగలిగిండు. హ్మ్. సార్ యొక్క ఆలోచన ఏంటిదండి? కొడవళ్ళు పట్టిన చేతులతోని కోడింగ్లు చేయాలి బిడ్డ మనం. కనీసం ఎర్ర బస్ ఎక్కలేనోడు కూడా ఎయిర్ బస్ ఎక్కించాలని, హ్మ్. డప్పులు కొట్టిన చేతులతోనే డాలర్లు సంపాదించాలన్న కాన్సెప్ట్ తో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు జర్నీ చేసిండు. హ్మ్. నిజంగా ఆయన 26 ఏళ్ల సర్వీస్ లో హ్మ్. బహిర్గతంగా కూడా సార్ కూడా చెప్పడం జరిగింది. 26 ఏళ్ల సర్వీస్ లో ఆయన మీద చిన్న మరక ఉన్నా కూడా ఇప్పుడు ఇన్ని రకాలుగా చేస్తున్న రేవంత్ రెడ్డి, ప్రయోగాలు చేస్తున్న రేవంత్ రెడ్డి, ఆయన చేతిలో సిబిఐ ఉంది, సిఐడి ఉంది, ఈడీ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, యావత్ 1,00,000 మంది పోలీసు సైన్యమే ఆయన చేతులు ఉన్నది. ఆయన ఇప్పటి వరకు దొరకబట్టి ఆయన జైల్లో పెట్టకపోనా? హ్మ్. అన్ని దొంగ మాటలు, బూటకపు మాటలు. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజంగా మారుతుంది అన్న సామెత ఏ విధంగా అయితే ఉన్నదో ఆ హ్మ్. విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయోగం అది. అంతే తప్ప ప్రవీణ్ కుమార్ గారికి చేయాల్సిన అవసరం ఏమున్నది? ఆయనే తన వెనుకబడిన జాతుల కోసం వాళ్ళలో చైతన్యం, వాళ్ళ యొక్క రక్షణ, వాళ్ళ యొక్క అభివృద్ధి తన ధ్యేయంగా అని తన సుఖ సంతోషాలు తన జీవితాన్ని త్యాగం చేసి వస్తున్నాడు. అది అందరికి తెలిసిన విషయమేనండి. హ్మ్. కార్పొరేట్ స్థాయిలకు ఈక్వల్ గా ఈ రోజు గురుకులాలను తీసుకుపోయిన ఆయన గురుకులాల సెక్రటరీగా ఉన్న రోజులు అది హ్మ్. ఏ విధంగా కష్టపడి ఫాలోఅప్ చేస్తే జరుగుతుంది ఆ పని. హ్మ్. మరి ఇలాంటి దుర్మార్గులకు ఎట్లా తెలుస్తుంది? ఈ జాతిలో పుట్టిన వీళ్ళ పని ఏంటిదండి? గువ్వల బారాదు అంటాడు పని ఏంటిది? హ్మ్. మన పని దందాలు చేయడం, భూ కబ్జాలు చేయడం, బినామీలుగా వాళ్ళ కాళ్ళు మొక్కడం, విదేశాలలో పెట్టుబడులు పెట్టుకున్నాడు, పెద్ద పెద్ద బంగ్లాలు విల్లాలలో బతకడం. వాడు ఒక్కరి వరకే చూసుకున్నాడు. మరి ప్రవీణ్ కుమార్ సార్ అట్లా చూసుకోలేదు కదా. హ్మ్. ప్రవీణ్ కుమార్ సార్ దాన్ని ఆశించలేదు కదా. హ్మ్. నాలాగా నా జాతిలో ఉన్న బిడ్డలందరికీ కూడా ఈ అవకాశం కల్పించాలని ఈ రోజు తన వాలంటరీ సర్వీస్ తీసుకొని హ్మ్. వచ్చి ఈ రోజు పార్టీలో చేసి అధికారిగా ఉన్నప్పుడే నేను ఈ 1% చేయగలిగిన. రేపు పొద్దున బాబాసాహెబ్ చెప్పినట్టు రాజ్యాధికారమే లక్ష్యంగా పోతే తప్పకుండా ఎక్కడ అవకాశం వచ్చినా నా బిడ్డలకి, నేను నా సమాజానికి, బహుజన సమాజానికి నేను ఈ విధంగా చేస్తా అన్న ఒక మంచి ఆ ఎజెండాతో వచ్చిండు సార్ గారు. హ్మ్. అలాంటి వాడు అచ్చంపేటకు వస్తున్నట్టే గువ్వల బాలరాజు అనే ఆ వ్యక్తి, అరే మన జాతిలో ఈ సారు ఒక మంచి, ఎటువంటి నిస్వార్థంగా, ఎటువంటి ఆశలు లేకుండా ప్రజా శ్రేయస్సే నా శ్రేయస్సు అనుకునే వ్యక్తి వచ్చిందని వాడు స్వచ్ఛందంగా తప్పుకొని సార్కి అక్కడ ఇండిపెండెంట్ అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపాలి. హ్మ్. ఇంకెప్పుడు తీసుకుంటారో ఇట్లాంటి దుర్మార్గులు అర్థమైతే లేదు ఇంకా కూడా. హ్మ్. అంటే గతంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ని పోలినటువంటి నేపథ్యం కనిపించింది. గువ్వల బాలరాజు చాలా సందర్భాల్లో చూసాము. ఇప్పుడు పార్టీ మారిన తర్వాత బీజేపీలోకి వెళ్ళిన తర్వాత విమర్శిస్తా ఉన్నాడు. అంటే ఎట్లా చూడొచ్చు ఇది? ఇప్పుడు బీజేపీలో వీళ్ళు వీళ్ళు గులాంగిరి కుక్కలండి. ఇలాంటి వాళ్ళకి వీడు వాడు చెప్పింది చేయకపోతే వీడికి నెక్స్ట్ టికెట్ ఇవ్వరు. ఈ రోజు బండి భగీరథ చేసిన ఫోక్సో కేసులో ప్రవీణ్ కుమార్ సార్ చట్టపరంగా బాధితురాలి యొక్క తల్లి వచ్చింది, వేడుకుంటే తప్పకుండా సారు చట్టం విలువ తెలిసిన వ్యక్తి కనుక చట్టపరంగా మాట్లాడిండు. 9 రోజులు రేవంత్ రెడ్డి ఆయన దాచిపెట్టినా కూడా లాస్ట్ కు వాళ్ళు వచ్చి లొంగిపోయి జైలుకు పోయి వచ్చిన సంఘటన చూసినాం. అదే దీనికి కారణమేలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చలో ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద బురద చల్లాలి. ఎవరు? కేంద్ర సహాయ మంత్రి, హోమ్ మినిస్టర్ సహాయ మంత్రి బండి సంజయ్. వెంటనే ఆయన ఒక స్క్రిప్ట్ ఇస్తాడు. మళ్ళీ దీనికి తోడెవరు? రేవంత్ రెడ్డి ఆయన దోస్తు. హ్మ్. రేవంత్ రెడ్డి కూడా ఆయన చేస్తున్న ప్రతి ఒక్క దాని మీద కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రూఫ్స్ తో వచ్చి మమ్మల్ని వేటాడుతున్నాడని వెంటనే వాళ్ళిద్దరు కలిసిండ్రు. కథ గువ్వల బాలరాజు ఈయనకు అరే భాయ్ నీ మీదకే వస్తున్నాడు, జర ఆయన మీద ఏదో ఒకటి మనం చేయాలనేసరికి ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు వచ్చి వాడు ఆ లేఖ రాసి పంపించిన. అదంతా ప్రయోగం చేసిన వ్యవస్థ, అదంతా అంతే. అది రేవంత్ రెడ్డి, బండి సంజయ్ల ప్రోద్బలంతో చేస్తున్నటువంటి వారు గువ్వల బాలరాజు. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.
ఓకేనా, థ్యాంక్ యూ అన్న. ఇది ఓవరాల్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళ బ్రదర్ ఏం చెప్తున్నారంటే శ్యామ్, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్ ఆడిస్తున్నటువంటి ఆట ఈ గువ్వల బాలరాజుతోని. రేపటి నాడు నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ప్రాంతంలో అచ్చంపేట ప్రాంత నియోజకవర్గంలో పోటీ చేస్తాడు అనే దాని మీద ఇప్పటి నుంచే విమర్శించాలి, ఏదో ఒక ఆరోపణ వేస్తే అయిపోతుంది అనే దాని మీద కూడా, ఇదంతా కూడా కుట్ర భాగమే అనే దాని మీద కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బ్రదర్ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించి నిజంగానే 10 సంవత్సరాలకు సంబంధించి 10,000 కోట్ల వరకు కూడా అవినీతికి పాల్పడ్డా, లేకపోతే నిజాయితీ పరుడా అనే దాన్ని కూడా మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.